మొక్తల్ రాజకీయ రణరంగం. మొక్తల్ మున్సిపల్ ఎన్నికల వేళ పెను విషాదం చోటు చేసుకుంది. రాజకీయాలు అంటేనే ప్రజాసేవ అనుకున్న ఒక సామాన్య అభ్యర్థి ప్రత్యర్థుల బెదిరింపులకు బలయ్యాడు. నారాయణపేట జిల్లా మొక్తల్లో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప ఆత్మహత్య రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎన్నికల బరిలో నిలబడి ధైర్యంగా పోరాడాల్సిన ఒక అభ్యర్థి అర్ధరాత్రి ఉరికొయ్యకు వేలాడడం వెనుక అసలు కారణమేంటి? అధికార గర్వంతో కాంగ్రెస్ నాయకులు సాగించిన వేధింపులే మహదేవప్ప ప్రాణం తీశాయా? ఇప్పుడు ఇదే ప్రశ్న యావత్ జిల్లాను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. నిన్ను జైలుకు పంపిస్తాం, నీ అడ్రస్ లేకుండా చేస్తామంటూ కాంగ్రెస్ నేతలు ఫోన్లలో మెసేజ్లు పంపుతూ టార్చర్ పెట్టినట్లు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా ఉండాల్సిన మహదేవప్ప గత కొన్ని రోజులుగా ఈ వేధింపులతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. బయట శత్రువులతో పోరాడలేక, లోపల భయాన్ని భరించలేక తన ఇంట్లోనే బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఇది కేవలం ఆత్మహత్య కాదు, ఇది ముమ్మాటికి రాజకీయ హత్య అని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. బీజేపీ గెలుస్తుందమ్మా, నేనే గెలుస్తా. ఓట్ల మాత్రం నేను జీవితంలో ఓడిపోను, నేనే గెలుస్తా. నాదే ఫస్ట్ నంబర్ ఉంది, నేనే గెలుస్తా. బీజేపీకి ఫుల్ పవర్ ఉంది, ఆడ చూసి అదే వస్తుంది అందరి నోట్లలో. నేనే గెలుస్తా. గెలిచిన కూడా నన్ను పెట్టారు, నాకు ఒత్తిడి పెట్టిండ్రు, నన్ను బెదిరిస్తున్నారు, ఏమేమో మ్యాటర్లు పెడుతున్నారు ఫోన్లు అన్నాడు. అవి ఎవరో పెడుతుంటారు బెదిరిపు, నాకు అది ఇస్తాడు డూసు. ఎవరైనా ఊరోళ్ళు ఎవరైనా తాగొచ్చులో పెడుతుంటారు అట్లా భయపెట్టాలని. భయపడకు, ధైర్యంగా ఉండి నీవని చెప్పినాము. లేదమ్మా మీకు తెలిసే కథ కాదు తల్లి, రాజకీయాల గురించి మనకు తెలియదు, మనం ఎవరిని చెడ్డోళ్ళం కాదమ్మా. నన్ను ఫోన్ ఒకటి నాకు బేడీ లేస్తామని పెట్టిండ్రు, బేడీ లేస్తారంట. గెలిస్తే కూడా గెలిచిన రోజే నన్ను పట్టుకపోయి ఎక్కడెక్కడ ఆగం చేస్తారేమో అన్నాడు. నీది బ్రహ్మ అట్లా ఊహించుకుంటావు, నీది బ్రహ్మ. ఎవరు చెడ్డోడు కాదు, మనకి ఎక్కడోళ్ళకి వచ్చింది కాబట్టి మనం దాంట్లో పోయినాము. లేకుంటే మనం ఏం కోతుంటామప్ప, మన అంత భయం ఉన్నాడు ఏం కోతివని కూడా అన్నాం సారు. లేదమ్మా నేను ఇట్లా చేస్తారని తెలియలేదు, నేను నమ్ముకొని ఊరిని నమ్ముకొని వచ్చిన, నేను మనకి ఎక్కడోళ్ళకి వచ్చింది కాబట్టి నేను వచ్చిన అన్నాడు. అదే అన్నాడు సార్, ఇంకేం తెలియదు. గెలుస్తామైతే నేనే పక్క గెలుస్తాను కూడా చెప్పిండు, భయపడదే లేదు. ప్రజాస్వామ్యంలో ఓటుతో కొట్లాడాలి, కానీ ఇలా ప్రాణాలతో చెలగాటమాడటం ఏ రకమైన రాజకీయం? ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎదుగుతుంటే ఓర్వలేక చేసిన కుట్రగా దీనిని విపక్షాలు అభివర్ణిస్తున్నాయి. ప్రస్తుతం మక్తల్ నియోజకవర్గం నిప్పు కణికలా మారింది. బాధ్యులైన కాంగ్రెస్ నాయకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. మరి ఈ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఎన్నికల కమిషన్ ఈ వేధింపులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? మక్తలి ఎన్నికల రణరంగం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. మనిషి మానసికంగా కృంగిపోయినప్పుడు మనం ఇచ్చే ఒక చిన్న తోడ్పాటు, మాట, ఓదార్పు వారి ప్రాణాలను కాపాడుతుంది. వారి బాధను వినండి. ఆత్మహత్యలు లేని సమాజాన్ని నిర్మించుకోవడం మనందరి బాధ్యత. శ్రీశైలంలో భక్తులపై పోలీసుల ప్రతాపం. శ్రీశైల క్షేత్రం ఆ పరమశివుడు కొలువైన పుణ్యధామం. కానీ నేడు ఆ పవిత్ర క్షేత్రం పోలీసుల లాఠీ దెబ్బలతో, భక్తుల ఆర్తనాదాలతో దద్దరిల్లిపోతుంది. భక్తితో వచ్చే భక్తులపై, మాలాధారణలో ఉన్న శివస్వాములపై పోలీసులు కనికరం లేకుండా విరుచుకుపడ్డారు. అసలు ఏం జరుగుతుంది శ్రీశైలంలో? భక్తుల భద్రత కంటే అధికారుల అహంకారమే ఎక్కువైందా? శ్రీశైలంలో ఆలయ సిబ్బంది నిర్వహణ లోపం మరోసారి బయటపడింది. తెల్లవారుజాము నుంచే కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో పడిగాపులు కాస్తున్న భక్తుల సహనాన్ని సిబ్బంది పరీక్షించారు. గంటల తరబడి క్యూ కదలకుండా నిలిపివేయడంతో భక్తులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఒకవైపు ఎండ, మరోవైపు తాగడానికి నీరు కూడా లేని పరిస్థితి. ఈ క్రమంలోనే ఒక్కసారిగా భక్తులు ముందుకు దూసుకురావడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, భక్తులు ఎగబడ్డారని పోలీసులు లాఠీలకు పని చెప్పాలా?
అందులోనూ కఠిన దీక్షలో ఉన్న శివస్వాములను కూడా చూడకుండా వారిపై విచక్షణ రహితంగా దాడి చేయడం ఏంటి? స్వామివారి దర్శనం కోసం వస్తే పోలీసులు దెబ్బలు తిని వెళ్లాలా? నిర్వహణ లోపం, గంటల కొద్దీ క్యూ లైన్లను నిలిచివేసిన ఆలయ సిబ్బంది, అమానవీయత, శివస్వాములపై లాఠీచార్జ్ చేసిన పోలీసులు, భక్తుల ఆవేదన, కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం వైఫల్యం. ప్రతి ఏటా రద్దీ పెరుగుతున్న శ్రీశైల దేవస్థానం మాత్రం ఏర్పాట్లలో అట్టడుగునే ఉంటుంది. భక్తుల రద్దీని ముందే అంచనా వేయడంలో అధికారులు ఎందుకు విఫలమవుతున్నారు? క్యూ లైన్లను క్రమబద్ధీకరించడం చేతకాక ఆ నెపాన్ని భక్తులపైకి నెట్టి లాఠీలతో కొట్టడం ఏ సాంప్రదాయం? శివయ్య సాక్షిగా జరుగుతున్న ఈ అరాచకానికి బాధ్యులెవరు? నిజంగా ఇది సిగ్గుచేటు. భక్తుల కష్టాన్ని చూసి జాలి పడాల్సింది పోయి వారిపై ప్రతాపం చూపడం ఏంటి? శ్రీశైలం లాంటి పవిత్ర క్షేత్రంలో ఇలాంటి అరాచక శక్తుల ధోరణి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తుంది. ప్రభుత్వం, దేవాదాయ శాఖ వెంటనే స్పందించి పోలీసులపై, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే భక్తుల ఆగ్రహాగ్నిలో ఈ వ్యవస్థలు కాలిపోక తప్పదు. తెలంగాణలో మున్సిపల్ పోర్ మొదలైందో లేదో అప్పుడే అక్రమ పర్వం పతాక స్థాయికి చేరింది. జగిత్యాల జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఒక కాంగ్రెస్ అభ్యర్థి ఇంట్లో మద్యం ఏరులై పారుతుంది. ఓటర్లను మందుతో ముంచెత్తేందుకు భారీగా మద్యం నిల్వలు డంప్ చేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. అధికార పార్టీ అండ ఉంటే చట్టం చుట్టమైపోతుందా? ఇప్పుడు జగిత్యాల సాక్షిగా ఇదే చర్చ సాగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల మున్సిపల్ ఎన్నికల వేళ ఓ కాంగ్రెస్ అభ్యర్థి ఇంటికి అక్రమంగా మద్యం బాటిళ్లు చేరుకున్నాయి. రాత్రికి రాత్రే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఈ మద్యాన్ని నిల్వ చేస్తున్నారని గమనించిన స్థానికులు ధైర్యంగా అడ్డుకున్నారు. ఇది ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కడం కాదా? ఎలక్షన్ కమిషన్ నిబంధనలు కేవలం ప్రతిపక్షాలకేనా? అధికార పార్టీకి వర్తించవా? జగిత్యాల సాక్షిగా జరుగుతున్న అక్రమ మద్యం దందాపై ఉన్న అధికారులు స్పందిస్తారా? లేక ఓటర్లారా ఆలోచించండి, మీ ఓటును మద్యంతో కొనాలనుకుంటున్న నాయకులకు మీరిచ్చే సమాధానం ఏంటి? ये शराब की बाटला है ना मंसूर? मोहसिन भाई, हाँ आप अपना काम कर लो। हाँ मैं कर रहा हूँ, बस कर मुझसे भी कुछ भी नहीं होता, जो हुआ वो देख लेता हूँ। ठीक है ठीक है। प्लीज दिक्कत चले जाओ आप। नहीं नहीं मैं क्या बता रहा हूँ, मोहसिन ये भाई रोड चले आओ। ये रोड है, ये मोहसिन भाई प्लीज चले जाओ। रोड है बोल रहा हूँ मैं, चले जाओ। ये रोड है बोल मैं रहा हूँ। रिस्पेक्टेडली बोल रहा हूँ भैया, मैं इलेक्शन लड़ रहा हूँ। क्या मार दे? नहीं भैया, मैं आपको इज्जत कर दूं भैया। मार रहे? मेरे को डिस्टर्ब न कर। नहीं, आप निकाल लो वीडियो। मार दे। मेरे को कुछ मैं निकाल लो वीडियो। ये शराब कहीं घुमा गए बाबा? अरे भाई ये इलेक्शन मुसलमानों के घर में शराब का क्या नहीं काम बनती है? मुसलमानों के घर में। शराब का दुश्मनी क्या, जाती। शराब का क्या काम अरे है? आप रहमानी बात नको करो। क्या शराब का क्या काम ऐसा है नहीं, यार? आप अगर चाहे कुछ चीज तो इसके बाद शराब का क्या काम है मंसूर? चले जाओ। अहमद इधर आ। సంగారెడ్డి రాజకీయాల్లో ఒక్కసారిగా సెగలు పుట్టించే సీన్. సదాశివపేట మున్సిపాలిటీ వేదికగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. కానీ ఇది ప్రజా సమస్యల కోసం కాదు, నోట్ల కట్టల పంపిణీ కోసం అంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఎప్పుడు భారీ కాన్వాయ్ తో తిరిగే జగ్గారెడ్డి ఈసారి ఎవరు ఊహించని విధంగా ఒక సాధారణ బైక్ పై సదాశివపేట వీధుల్లో ప్రత్యక్షం కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎన్నికల వేళ ఓటు భయం పట్టుకుందా? అందుకే స్వయంగా రోడ్డుపైకి వచ్చి ఓట్లు కొనుగోలు తెరలేపారా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. సదాశివపేటలోని ఒక హోటల్ వద్దకు చేరుకున్న జగ్గారెడ్డి అక్కడున్న వృద్ధులకు, పేదలకు బహిరంగంగానే డబ్బులు పంపిణీ చేశారన్న వార్తలు, కార్లలో వస్తే పోలీసులు ఆపుతారనే ఫోన్లతోనే బైక్లపై గల్లీ గల్లీ తిరుగుతూ పంపిణీ కార్యక్రమం చేపట్టారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సీన్ లోకి ఎంటర్ అయ్యారు. ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కారంటూ జగ్గారెడ్డిపై కేసు నమోదు చేశారు. సాధారణంగా నాయకులు తమ అనుచరుల ద్వారా డబ్బులు పంపిస్తారనే టాక్ ఉంటుంది. కానీ ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయి వ్యక్తి స్వయంగా బైక్ నడుపుకుంటూ వెళ్లి డబ్బులు పంచడం వెనుక ఎంత పెద్ద కుట్ర ఉందా, లేక ప్రత్యర్థులు ఆడుతున్న మైండ్ గేమా? పోలీసుల కేసుతో జగ్గారెడ్డి తదుపరి అడుగు ఎటువైపు ఉండబోతుంది? సదాశివపేటలో ఈ ఉద్రిక్తత ఇంకెంత దూరం వెళ్తుంది? చూసారుగా, సంగారెడ్డి పాలిటిక్స్ లో జగ్గారెడ్డి బైక్ పాలిటిక్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రచారం గడువు ముగియడంతో ఎన్నికల కమిషన్ నిబంధనలను కఠినతరం చేసింది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా బైన్సాలో మద్యం విక్రయాలపై ఆబ్కారీ శాఖ ఉక్కు పాదం మోపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా రిపోర్టర్ ఎస్కే ముక్తార్ అందిస్తారు. ఆబ్కారీ శాఖ ఏమంటే వయసు పని చేస్తారా, చాలా అడిగే ప్రయత్నం చేస్తాం. మంచి ఎన్ని రోజులు పని చేస్తాం సార్?
బైన్సాలో వైన్ షాపుల మూసివేత. నిర్మల్ జిల్లా బైన్స పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలను అధికారులు మూసివేయించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు పోలింగ్ సజావుగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అబ్కారీ శాఖ సిఐ నజీర్ హుస్సేన్ స్వయంగా రంగంలోకి దిగి బైన్సా పరిధిలోని వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు మరియు కల్లు దుకాణాలను మూసివేయించారు. ఈ నెల 11వ తేదీన పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. అంటే ఎల్లుండి సాయంత్రం వరకు మద్యం విక్రయాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లను మద్యం ద్వారా ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు పోలీస్ శాఖ కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ గజేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొని షాపుల మూసివేతను పర్యవేక్షించారు. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడడంతో అధికారులు ఇప్పుడు క్షేత్రస్థాయిలో భద్రతపై దృష్టి సారించారు. 11వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా మద్యం విక్రయించినా లేదా నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ నజీర్ హుస్సేన్ హెచ్చరించారు. ముదోల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులను కోరుతున్నారు. చూశారుగా బైన్సాలో ఎన్నికల కోడ్ అమలు తీరును. న్యూస్ 9 టీవీ బిగ్ బ్రేకింగ్ న్యూస్. చెన్నూరులో అర్ధరాత్రి హై డ్రామా. చెన్నూరులో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ రణరంగం మొదలైంది. ప్రశాంతంగా ఉండాల్సిన ఎన్నికల వాతావరణం కాస్త అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి వేదికగా మారింది. చెన్నూరులో సాగుతోంది ప్రజాస్వామ్య పాలన లేక రాక్షస పాలన అంటూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ నాయకులే టార్గెట్ గా సాగుతున్న తనిఖీల వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఎవరిది? ఇప్పుడు ఇదే అంశం నియోజకవర్గంలో సంచలనంగా మారింది. చెన్నూరు మున్సిపాలిటీలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కీలక నేత మల్లేశం గౌడ్ నివాసానికి భారీగా చేరుకున్న ఎన్నికల అధికారులు, పోలీసులు అంగుళం గాలించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అక్కడికి చేరుకోవడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికారుల తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి వివేక్ పంపిస్తేనే అధికారులు ఇక్కడికి వచ్చారు. ఇది పక్కా రాజకీయ కక్ష సాధింపు చర్య. అధికారులు, పోలీసులు మంత్రికి తొత్తులుగా మారి పనిచేస్తున్నారు అంటూ సుమన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి క్యాంప్ కార్యాలయంలో నోట్ల కట్టలు, మద్యం సీసాలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఈ విషయం పోలీసులకు కనబడదా? మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించడం లేదు అని ఆయన ప్రశ్నించారు. కేవలం బీఆర్ఎస్ నాయకులను భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా ఈ తనిఖీలు సాగుతున్నాయని, కాంగ్రెస్ నాయకుల ఇళ్ల జోలికి ఎందుకు వెళ్లడం లేదని అధికారులను నిలదీశారు. ఒకవైపు బాల్క సుమన్ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే మరోవైపు పోలీసుల సమాధానం చెప్పలే నీళ్లు నమలడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని తనిఖీ చేసే దమ్ము అధికారులకు ఉందా అని బీఆర్ఎస్ శ్రేణులు నిలదీస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం చివరి రోజు సాయంత్రం 5 గంటల వరకు ప్రచారాన్ని ముగించుకొని మా పార్టీ లీగల్ సెల్ బాధ్యతలు ఈ ప్రాంతంలో చూస్తున్నటువంటి అడ్వకేట్ మల్లేశం గౌడ్ అన్న ఆహ్వానం మేరకు వాళ్ళ ఇంటికి ఇక్కడికి టీ తాగడానికి మేము మా నాయకులం రావడం జరిగింది. మంత్రి వివేక్ గారి ప్రోద్బలంతో ఎంఆర్ఓ గారు, అధికారులు, అదేవిధంగా పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి ఈ ఇల్లంతా రైడ్ చేసి సోదాలు నిర్వహించినారు. ఎందుకు సోదాలు నిర్వహించినారు, ఎందుకు రైడ్ చేసినారు, మరి ఏం దొరికిందంటే ఏం లేదు. ఎందుకు వచ్చారంటే మంత్రి గారి ఆదేశాలు. మంత్రి గారు సుమన్ ఇక్కడనే ఉన్నాడు, భయపెట్టండి అని చెప్పి పోలీసులను, అధికారులను పంపిస్తే వచ్చి ఇక్కడ ఈ రకమైనటువంటి తతంగం నడిపించింది. మొత్తం చెన్నూరు మున్సిపాలిటీ కానీ, కేతన్పల్లి మున్సిపాలిటీ కానీ వందలాది పోలీసులను దించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నారు. ఇవాళ కూడా చెన్నూరు పట్టణంలో జగన్నాథ్ లాడ్జ్, కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన లాడ్జ్లో 100 మంది ఇతర గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. డబ్బులు ఉన్నాయి. మంత్రి గారి క్యాంప్ కార్యాలయంలో కూడా డబ్బులు ఉన్నాయి. అక్కడి నుంచే మంత్రి పిఏ రమణారావు డబ్బులు పంచుతా ఉన్నాడు. రాయల్ స్టాక్ ఫుల్ బాటిళ్లు కాటన్లు పంపిస్తా ఉన్నాడు. అవి అధికారులకు కనబడతలేవు. ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా, ఎన్నిసార్లు మా వాళ్ళు విజ్ఞప్తులు చేసినా అధికారులు వాళ్ళని పట్టించుకుంటలేరు. కేవలం మేము ప్రచారం ముగించుకొని మా లీగల్ సెల్ నాయకులు మల్లేశం గౌడ్ గారి ఆహ్వానం మేరకు టీ తాగడానికి ఇక్కడికి వచ్చి కొద్దిసేపు ప్రొద్దు నుంచి తిరుగుతా ఉన్నాం. రామకృష్ణాపూర్, చెన్నూరు కొద్దిసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంటే వచ్చి ఇక్కడ రైడ్ చేసి ఇల్లు వెతకడం, అదేవిధంగా మొత్తం బెడ్లు వెతకడం, అన్ని వెతకడం, మొత్తం అన్ని వెతికి ఏం దొరకలేదు.
ఏం లేదు. ఏదో భయభ్రాంతులకు గురి చేయాలి, ఇబ్బందులు పెట్టాలి అనేటటువంటి ఆలోచనతో నడిపించిన తతంగం. రామకృష్ణాపూర్లో కూడా చాలా మంది సిఐలను ఎస్ఐలను బయట నుండి తెప్పించి అక్కడ కూడా పెద్ద ఎత్తున పోలీసులు దించి, ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు దించి అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నాడు మంత్రి వివేక్. ఇది ఇందిరమ్మ రాజ్యం. చెన్నూరు నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇప్పటికీ మా అభ్యర్థులను చాలా మందిని రామకృష్ణాపూర్లో, కేతన్పల్లిలో గాని, చెన్నూరులో గాని బైండ్ ఓవర్ల పేరిట తీసుకొచ్చి గంటలు గంటలు పోలీస్ స్టేషన్లలో కూర్చున్నబెట్టారు. మా నాయకులు, కార్యకర్తలకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు పోలీసులు. అదేవిధంగా మేము అడిగినాం, మరి ఇదే చెన్నూరులో ఒక అభ్యర్థి పోటీ చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి, 2వ వార్డు నుండి పెద్దింటి సీన్ అని. శనక్కుంట అనే చెరువు మత్తడిని పేల్చేసిన కేసులో నిందితుడు. ఆయన ఎప్పుడైనా బైండ్ ఓవర్ చేసిరని ఇప్పుడు నేను సీఐ గారిని అడిగిన. ఎంతో మంది మీద వాళ్ళ కేసులు ఉన్నాయి, దౌర్జన్యాలు, గూండాగిరి చేసిన వాళ్ళు ఉన్నారు, భూ కబ్జాలు చేసిన కేసులున్నాయి. అటువంటి వాళ్ళని ఒక్కనాడు కూడా వాళ్ళని బైండ్ ఓవర్ చేయలే. మా వాళ్ళ ఉద్యమ కేసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినటువంటి కేసులు ఉన్నటువంటి వాళ్ళని మాత్రం మా అభ్యర్థులను గంటలు గంటలు కూర్చున్నబెట్టడం. మొన్న ఏసీపీ జైపూర్ ఆఫీస్ లో మా ప్రచార రథాలకు పర్మిషన్ కోసం పోతే 6 గంటలు కూర్చున్నబెట్టింది మా వాళ్ళను. ఈ రకంగా మొత్తం ఇక్కడ గుండా రాజ్యం, పోలీసు రాజ్యం చేసేసి చెన్నూరుకున్న పేరు ప్రతిష్టలను మంటగలుపుతున్నాడు మంత్రి వివేక్. దుర్మార్గం, దారుణం. ఇటువంటి దరిద్రపు, నీచపు పద్ధతులు గతంలో ఎన్నడూ మేము చేయలే. ఫస్ట్ టైం. గతంలో మేము మున్సిపల్ ఎన్నికలు చేసినాం, ఇక్కడ పంచాయతీ ఎన్నికలు చేసినాం, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు చేసినాం, ఎంపీ ఎన్నికలు చేసినాం. ఏ ఎన్నికల్లో కూడా ఫెయిర్ ఎలక్షన్ చేసినాం తప్ప, ఆయనను కూడా మంచిగా తిరగనిచ్చినాం తప్ప ఎన్నడూ కూడా ఇటువంటి దుర్మార్గాలకు మేము ఒడిగట్టలే. ఇలా మొట్టమొదటిసారి ఒక రాక్షస పాలన, దుర్మార్గపు పాలన ఈ మంత్రి చేస్తా ఉన్నాడు. డెఫినెట్ గా ఆయనకే చుట్టుకుంటది. ఇది డెఫినెట్ గా ఆయనకే చుట్టుకుంటది. ఇది మంచి సాంప్రదాయం కాదు. నేను చెన్నూరు పట్టణ ప్రజలకు, కేతన్పల్లి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇట్లా పోలీసులను పెట్టి ఇండ్ల మీద దాడులు చేయించి మా వాళ్ళని బైండ్ ఓవర్లు చేసి వాళ్ళు వేలాది రూపాయలు వంచుకుంటూ, వందలాది బాటిళ్లు వంచుకుంటూ అడ్డగోలుగా ఇష్టరీతిన బెదిరింపులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న కేతంపల్లిలో మా అభ్యర్థిని కిడ్నాప్ చేసుకుని పోయారు. గ్యాస్ నాని అని 16వ వార్డు అభ్యర్థి. చెన్నూరు గడ్డపై సాగుతున్న ఈ రాక్షస పాలనకు ఓటర్లే బుద్ధి చెబుతారని గులాబీ దళం హెచ్చరిస్తుంది. మొత్తానికి చెన్నూరులో తనిఖీల పర్వం పొలిటికల్ థ్రిల్లర్ ను తలపిస్తుంది. అటు మంత్రి వివేక్ వర్గం, ఇటు బాల్క సుమన్ వర్గం మధ్య పచ్చి గడ్డి వేస్తే పక్కుమనే పరిస్థితి నెలకొంది. ఎన్నికల ముంగిట ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఖానాపూర్ పాలిటెక్నిక్ లో తడిబట్టల సవాల్, సెగలు పుట్టిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ వివాదం. ఖానాపూర్ నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఇప్పటికైనా ప్రజలకు చెప్తున్నాము, మనకు మున్సిపాలిటీలో ఓట్లున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఇదే తరుణం మనకు వచ్చింది. తడిబట్టలతో వచ్చి గుళ్ళే వస్తున్నాడు. దానికి సవాలు మేము విసిరినాము. మేము మా గ్రూప్ తో వచ్చినాము. మాకు నమ్మిక ఉంది. ఈ గుడి కాదు, ఏ గుడికైనా రెడీ ఉన్నాము. ఖానాపూర్ పిల్లల భవిష్యత్తు కోసం ఏ త్యాగానికైనా చేస్తాం. ఇప్పటికైనా స్కూళ్లు క్యాన్సల్ చేసి ఖానాపూర్ లో నిర్మించాలని కోరుతున్నాం. దానికి తగిన స్థలం ఉంది, చూపిస్తున్నాం. దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికైనా క్యాన్సల్ చేసి, లేదంటే మా గుడి వచ్చి చూడాలి. ఇప్పటికి ఖానాపూర్ మండలం 2 ఎకరాల భూమి ఎమ్మెల్యే గారు మందపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోనే 25 ఎకరాల 32 గుంటల భూమి 3 ఎకరాల సర్వే నెంబర్ అందుబాటులో ఉన్నది. మీరు కట్టాలనుకుంటే ఇప్పుడు భూమి రెడీ ఉన్నాము. వచ్చి మీరు సవాల్ స్వీకరించి వచ్చే భూమి చేయాలని కోరుతున్నాం. ఇక అక్కడ భూమి లేదని చెప్పేసి మాట్లాడడం, అదే కాకుండా నేను జంగుబాయి మీద ఒట్టు పెడుతున్నా, లేకపోతే మా అమ్మ నాన్న మీద ఒట్టు పెడుతున్నా, నేను దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నా, నేను దేవుళ్ళ గుడిలో తడిబట్టలతోటి ప్రమాణం చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. జేఏసీ నాయకులు నిరూపించగలరా అక్కడ భూమి ఉన్నట్టు అని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. అదే కాకుండా వాళ్ళు ఒక సవాలు కూడా విసరడం జరిగింది. ఈ రోజు ఆ సవాల్ను జేఏసీ ఇంటిగ్రేటెడ్ సాధన జేఏసీ ఎమ్మెల్యే గారి సవాల్ను స్వీకరించేసి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మేము ముత్యాల పోషమ్మ గుడి వద్దకు వస్తున్నామని చెప్పేసి తడిబట్టలతోటి స్నానం చేయడానికి చెప్పడం జరిగింది. 4 మండలాలకు సంబంధించినటువంటి జేఏసీ ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారందరూ కూడా తడిబట్టలతోటి స్నానం చేసి, లేదు మీరు మా ఎమ్మెల్యే, మీరు ఉండాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది, మీరే సవాల్ విసిరారు. మరి వాళ్ళ ఎన్నికల కోడ్ ఉందని తెలిసి కూడా మీరు సవాల్ విసిరారు. మరి మేము జేఏసీగా మేము రావడం మా తప్పు కాదు. అయినా వచ్చాము. ఇప్పటికి కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం,
ఇలా 79 ఎకరాల 20 గుంటలతో పాటుగా 110 ఎకరాల భూమి మొత్తం ఏదైతే సేకరణ జరిగిందో అందులో నుంచి మీరు భూమి లేదని మీరు అంటున్నారు. ఇవాళ ప్రత్యక్షంగా మీడియా సమక్షంలో ఇలా మీరు ఇచ్చిన సవాలు స్వీకరించాం. అదే విధంగా మీడియా సమక్షంలో అట్టి భూమి దగ్గరికి పోదాం. ఎక్కడైనా నిర్మాణాలు జరిగి ఉన్నాయా? 110 ఎకరాల భూమిలో నిర్మాణాలు జరిగింది కేవలం స్టేడియం ఒకటి, తర్వాత గిరిజన భవన్ ఒకటి, 2 BHK కాలనీ ఒకటి. ఈ 3 నిర్మాణాలు తప్ప 110 ఎకరాల్లో అదనంగా ఒక్క నిర్మాణం జరిగినట్టు మీరు నిరూపించినా మేము జేఏసీని రద్దు చేసుకుంటాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయం కూడా మేము మాట్లాడమని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇచ్చిన మాట తప్పారంటూ ఎమ్మెల్యే ఎడమబొచ్చుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థలం చూపిస్తే తడిబట్టలతో గుడికి వస్తా అన్న ఎమ్మెల్యే సవాల్ను జేఏసీ సభ్యులు స్వీకరించడమే కాదు, ఆయన చెప్పినట్లే చేసి చూపించి ఇప్పుడు ఎమ్మెల్యేను ఇరకాటంలో పడేశారు. అసలు ఏం జరిగింది? ఖానాపూర్ నుంచి ఉట్నూర్కు స్కూల్ తరలింపు వెనుక ఉన్న అసలు రచ్చేంటి? ఈ స్పెషల్ రిపోర్ట్ చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఖానాపూర్ మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తానని ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే వెడమబొజ్జు హామీ ఇచ్చారు. అయితే తీరా సమయం వచ్చేసరికి ఖానాపూర్లో ప్రభుత్వ స్థలం అందుబాటులో లేదంటూ ఆ స్కూల్ను ఊట్నూర్ ప్రాంతానికి తరలించారు. ఎమ్మెల్యే తీసుకున్న ఈ నిర్ణయం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. దీంతో రంగంలోకి దిగిన స్థానిక నాయకులు, విద్యార్థి సంఘాలు జేఏసీగా ఏర్పడి పోరాటం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే వెడమబొజ్జు ఒక సంచలన శపథం చేశారు. ఖానాపూర్ మండలంలో స్కూల్ కట్టడానికి ప్రభుత్వం భూమి ఉందని ఎవరైనా చూపిస్తే నేను తడిబట్టలతో పోచమ్మ గుడికి వస్తాను అంటూ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే సవాల్ను జేఏసీ సభ్యులు సీరియస్ గా తీసుకున్నారు. ఖానాపూర్ మండల పరిధిలోని స్కూల్ కు సరిపడా ప్రభుత్వ భూమి ఉందని ఆధారాలతో సహా నిరూపించారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే చెప్పినట్టుగానే జేఏసీ సభ్యులే తడిబట్టలతో పోచమ్మ గుడికి వెళ్లి మొక్కులు చెల్లించి తమ నిరసనను వినూత్నంగా చాటారు. మేము భూమి చూపించాం, మరి ఇప్పుడు ఎమ్మెల్యే తన మాట మీద నిలబడతారా అంటూ నిలదీస్తున్నారు. ఇప్పుడు బంతి ఎమ్మెల్యే వెడమబొజ్జు కోర్టులో ఉంది. జేఏసీ సభ్యుల డిమాండ్ మేరకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని తిరిగి ఖానాపూర్ కు మారుస్తారా, లేక రాజకీయ యుద్ధం మరింత ముదురుతుందా అనేది వేచి చూడాలి. గ్రామ పంచాయతీలో కూడా మీ ఎమ్మెల్యేలు, మీ నాయకులు ఇష్టారాజ్యంగా అదిరించి, బెదిరించి, భయపెట్టించి పోలీసులతో నామినేషన్ ఉపసంహరించేశారు. ప్రచారం చేయకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు బీజేపీ గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక మున్సిపాలిటీలలో దౌర్జన్యాలు చేసింది. మక్తల్లో కూడా ఇదే విధంగా గత 10-15 రోజులుగా ఎరుకల మహాదేవప్పను పోటీ చేయకూడదని, టికెట్ ఇచ్చిన తర్వాత, నామినేషన్ ఇచ్చిన తర్వాత ప్రచారం చేయకూడదని నిన్న అక్కడ ర్యాలీ జరిగింది. అద్భుతమైనటువంటి ర్యాలీ జరిగింది. స్థానిక పార్లమెంట్ సభ్యురాలు అరుణమ్మ గారు నిన్న ప్రచారం చేశారు అక్కడ. అది భయపడదు, ఎందుకంటే గతంలో కూడా మేము మున్సిపల్ చైర్మన్ ఉన్నాం. మొన్నటి వరకు కూడా ఈ యొక్క మున్సిపాలిటీల సమయం పూర్తయ్యేంత వరకు కూడా మక్తల్ మున్సిపాలిటీ బీజేపీ మున్సిపాలిటీ. ఏ రకమైనా సరే అక్కడ పాగా వేయాలని ముఖ్యమంత్రి సొంత జిల్లా కాబట్టి, సొంత జిల్లాలలో ఎవరు గెలవకూడదనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్, పాలమూరు జిల్లాతో పాటు అనేక మున్సిపాలిటీలలో బెదిరింపుల కార్యక్రమానికి తెరలేపారు. నేను నిన్న గోదావరికి వెళ్ళినాను. గోదావరి కనిలో కూడా అదే పరిస్థితి, ఖమ్మం జిల్లాలో అదే పరిస్థితి. నిన్న నారాయణపేట మున్సిపాలిటీలో అదే పరిస్థితి. అనేక మున్సిపాలిటీలలో స్థానిక ఎమ్మెల్యేలు పోలీసులను పంపించడం, ఎమ్మెల్యేలు ఇంటికి పిలిపించుకోవడం, పోలీస్ జీపులలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను ప్రచారం చేయకుండా బెదిరించడము, కుటుంబ యువకులైతే, అమ్మాయిలైతే భర్తలను పిలిపియడము, యువకులైతే తల్లిదండ్రులను పిలిపియడము. ప్రజలలో మీకు బలం లేదు కాబట్టి, ప్రజలలో మీ పట్ల వ్యతిరేకత వస్తుంది కాబట్టి, ప్రజలు మీ పార్టీ అంటే అసహించుకుంటున్నారు కాబట్టి, మీరు హామీలు ఇచ్చి మోసం చేశారు కాబట్టి ఈరోజు ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం కోసం, ఆ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం
ఎన్నికల్లో గెలవాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఈరోజు మా అభ్యర్థుల మీద ఈ రకంగా ఒత్తిడి చేస్తున్నావు కాబట్టి ఈరోజు తెల్లవారుదామున మక్తల్లో మా అభ్యర్థి అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలి, న్యాయ విచారణ జరపాలి. నేను రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తా ఉన్నాను. దీనిపైన న్యాయ విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎవరు దోషులో, ఎవరు మా అభ్యర్థి మీద దుర్మార్గం చేశారో, ఎవరు మా అభ్యర్థి పైన దౌర్జన్యం చేశారో, ఈరోజు అభ్యర్థి భార్య, చనిపోయినటువంటి మా అభ్యర్థి భార్య బాజాప్తా కంప్లైంట్ ఇచ్చింది. కాంగ్రెస్ నాయకుల ప్రమేయంతో గత 15 రోజులుగా మా కుటుంబాన్ని వేధిస్తున్నారు. దీనిపైన న్యాయ విచారణ జరపాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. దీనికి పూర్తి బాధ్యత ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. ఆయన కారణంగానే ఈరోజు మక్తల్లో మా పార్టీ అభ్యర్థి చనిపోయాడు. నిన్న మొన్నటి వరకు జరిగిన మున్సిపల్ బూతుల వర్షం ముగిసి చెవులకు హాయిగా ప్రశాంతంగా ఉన్నది. వడగండ్ల వాన పడిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ బూతుల వాన ఆగిపోవడం అంత సంతోషంగా ఉంది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా అసలు ఇష్యూస్ పక్కకు పెట్టి ఈ తూకిత్తా అంటే తూకిత్తా అనేటటువంటి ప్రయత్నం చేసి ప్రజల వాళ్ళ యొక్క దృష్టిని మరల్చే ప్రయత్నం చేశారు. నిజంగా ఈ ప్రచార సరళి వింటే నాకేమనిపించిందంటే సర్పంచ్ ఎన్నికలు లెక్క మున్సిపల్ ఎన్నికలు కూడా పార్టీ గుర్తు లేకుండా జరిగితే బాగుంటుందేమో. ఎందుకంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చిండు మహబూబ్నగర్కి ప్రచారానికి, కానీ ఇప్పటికి కూడా మహబూబ్ నగర్లో 2 నుంచి 3 రోజులకు ఒకసారి కూడా మంచినీళ్ళు రానటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ముఖ్యమంత్రి గారు ఆ విషయం మాట్లాడలేదు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు గారు ఆ విషయం మాట్లాడలేదు. మహబూబ్ నగర్లో ఒక 30 ఏళ్ల కిందనే 3 సిటీ బస్సులు తిరిగేటి, ఊరంతా తిరిగేది, పొద్దంతా తిరిగేది. ఆటోలకు ఇబ్బంది లేకుండా మంచిగా ప్రజలు బస్సు ఎక్కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకునే పరిస్థితి ఉండే. ముఖ్యమంత్రి గారు ఆ విషయం ఎప్పుడు మాట్లాడారు. అట్లనే మహబూబ్నగర్లో ఉండే బస్ స్టాండ్ ఉంటుంది, అది మహబూబ్నగర్ అని కాదు నేను అనేది, ప్రతి మున్సిపాలిటీలో ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా బస్ స్టాండ్లు కూడా బాగలేవు. ఇక గవర్నమెంట్ స్కూళ్ళు మున్సిపాలిటీలలో ఉన్నాయైతే కేవలం ప్రైవేట్ స్కూళ్ళకు విద్యార్థులను పంపించడానికి ఉన్నట్టుగా ఉంటాయి తప్పితే ఎందుకు కూడా అవి పనికిరావు. పిల్లలు తక్కువ, పంతులు ఎక్కువ ఉంటారు. చాలా విచిత్రమైన పరిస్థితి ఉంటుంది పట్టణాలలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్. అదేవిధంగా బస్తీ దవాఖానాలు, వాటి మీద నేనైతే ముఖ్యమంత్రి గారు మున్సిపల్ మంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నడూ బస్తీ దవాఖానాల మీద రివ్యూ చేసిన పాపన పోలేదు, కనపడలేదు. దారుణంగా ఉన్నాయి బస్తీ దవాఖానాలు. కనీసం ఒక గోళీ కూడా లేనటువంటి పరిస్థితి, డాక్టర్లు లేనటువంటి పరిస్థితి ఉంది. ఆ ఇష్యూ మీద డిస్కషన్ జరగలేదు. అట్లనే అన్నిటికన్నా మేజర్ ఇష్యూ ఇవాళ డ్రైనేజ్ది. చెత్త గుట్టలుగా చెత్త పేరుకపోయింది ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో. దాని గురించి మాట్లాడారు. మొన్న మేము ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ఆమన్గల్ పోతే పట్టణంలో చెత్త గుట్ట ఉన్నది, దాన్ని తీసేయమని ఆ ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నారు, మాలాంటి వాళ్ళం రిక్వెస్ట్ చేసినాం. ఇంతవరకు కనీసం పట్టణంలో పట్టింపు లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే అసలు అంశాలన్నీ పక్కకు పెట్టి మరి కేవలం ఎన్నికల్లో పార్టీలను తిట్టుకోవడం, వ్యక్తులను తిట్టుకోవడం ప్రచారాలు జరిగినాయి. ఇంకా అన్నిటికన్నా ఎక్కువ మున్సిపాలిటీలలో రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలామంది ఉంటారు. మనం కరీంనగర్లో మొన్న చూసినాం, రిటైర్డ్ ఎంప్లాయీ ఒకరు బోర్డు పెట్టారు, మమ్మల్ని నాయకులు ఓట్లు అడగకండి, మాకు ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్లు రాలేదు అని. నిజంగా పట్టణాలలో ఉండే బుద్ధిజీవులను నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను, దయచేసి మంచి వాళ్ళని ఎన్నుకోండి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, వస్తే హంగ్ వస్తుంది మున్సిపాలిటీ, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మున్సిపాలిటీలో ఒక దగ్గర బీజేపీ బీఆర్ఎస్ దోపి చేస్తున్నారు, ఒక దగ్గర బీజేపీ కాంగ్రెస్ కలిసి ప్యానెల్ చేస్తున్నారు, రకరకాల అరేంజ్మెంట్స్లో ప్యానెల్స్ అవుతున్నాయి, నష్టమేం లేదు. మంచి వాళ్ళని ఎన్నుకోండి దయచేసి. అవకాశం ఉన్న కాడ మా సింహం గుర్తు మీద నిలబడ్డోళ్ళకు అక్కడ కూడా ఓట్లేయండి. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలంటే లోకల్ ఇష్యూస్ మీద డిస్కషన్ జరగాలి, లోకల్ పని చేసే వాళ్ళు కావాలి. కాబట్టి నేను మిమ్మల్ని అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇక విచిత్రమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని మున్సిపాలిటీలు ఉంటే, ఇప్పుడు ఎన్నికలకు పోతున్నాయి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఉంటే కేవలం ఒకే ఒక్క మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ నిధులు మంజూరైనాయి. గెస్ చేయండి ఏ మున్సిపాలిటీ అయి ఉంటుంది అది? ముఖ్యమంత్రి గారికి గుంటనక్క గారికి ఉన్న సంబంధంతో కేవలం సిద్దిపేటకు మాత్రం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంజూరైంది. అంటే ఏందన్నట్టు ఇది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి. చాలా వెరైటీగా ఉంది ఇది. నేను ప్రజలకు తెలవాలని చెప్తా ఉన్నా.
సరే సిద్దిపేటలో ఎన్నికలు లేవులే కానీ మంజూరు మాత్రం ఆ ఒకటే చోట అయింది. దీని సంగతి ఏందో, దీని ఆంతర్యం ఏందో మరి ముఖ్యమంత్రి గారే మనకు చెప్పాలి.